విజయనగరం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నిన్నటి భారీ ఈదురుగాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ కాస్త జిల్లా కేంద్రంలోని మంచినీటి సరఫరాపై పడింది. జిల్లా కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లోనూ మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురుపాం నియోజకవర్గం పరిధిలో 100 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, పత్తి పంటలు నీట మునిగాయి. అటు కురుపాం మండలంలోని ఉదయంపురలో మట్టిగోడ కూలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా నిన్న విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అలాగే ఈదురుగాలు వేయడంతో ఒకసారిగా అయితే జిల్లా అంతా కూడా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి జిల్లాలో ఏకంగా ఈ ఈదురుగాలకి అయితే భారీ వృక్షాలు అయితే నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు అయితే నేలకొరిగాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకైతే తీవ్ర అంతరాయం తలెత్తింది. దాదాపు 24 గంటల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేని పరిస్థితి అయితే తలెత్తింది. ప్రధానంగా చూసుకుంటే కనుక అటు పార్వతీపురం అన్ని జిల్లాలో కానీ ఇటు విజయనగరం జిల్లాలో కానీ ఈ రెండు జిల్లాలో కూడా మొత్తం ఈ ఈదురుగాలకి అయితే ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు అయితే నేలకొరిగాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలోనూ ఇక్కడైతే భారీ వృక్షాలు నేలకొరవడంతో ఒకసారిగా విద్యుత్ తీగలన్నీ కూడా నేలకొరిగాయి, స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. మొత్తం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా అయితే పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. ఈ చెట్లను ఎక్కడికక్కడ ఖండాలుగా నరికి అయితే ప్రస్తుతానికైతే ఇవి పునరుద్ధరణ చర్యలు అయితే తీసుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా అయితే ఇంకా పునరుద్ధరించలేదు. ఈ విద్యుత్ అంతరాయం కారణంగా అయితే నిన్నటి నుంచి కూడా విజయనగరం జిల్లా కేంద్రానికి మంచినీటి సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యుత్ ఏదైతే మంచినీటి పథకాలకు ఉన్నదో దానికి సంబంధించిన విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో మంచినీటి కష్టాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక 24 గంటల పరిధిలో గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కూడా అంధకారంలో ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా అయితే పునరుద్ధరణ కాలేదు. దీంతో అక్కడైతే తాగునీటి కష్టాలు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గజపతినగరం మండలంలోని చాలా గ్రామాలకి ఈ ట్యాంకర్ల ద్వారా అయితే నీటి సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా జరగడం లేదు. మరోపక్క చూసుకుంటే అటు మన్యం జిల్లాలో చూసుకుంటే కనుక కురుపాం నియోజకవర్గ పరిధిలో గుమ్మలక్ష్మీపురం, జిఎంఓ వలస, కురుపాం ఈ 3 మండలాల పరిధిలో 100 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, పత్తి పంటలు అయితే నేలకొరిగిన పరిస్థితిలో ఉంది. చాలా రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు నేలకరంతో వాళ్ళు లబోదిమంటున్నారు. మరోపక్ష చూసుకుంటే కనుక కురుపాం మండలంలో ఉదయపురం అనే గ్రామంలో అయితే మట్టిగాడు కూలి ఇద్దరికైతే అన్నదమ్ములకైతే తీవ్ర గాయాలు, వాళ్ళు ఒకరైతే తమ్ముడైతే చనిపోయారు. మొత్తమే చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లాలో గాలి వాన బీభత్సంతో ఒక్కసారిగా అతలాకుతలమైంది. నిన్నటి నుంచి కూడా దాదాపు 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో కూడా విద్యుత్ పనులు అయితే పునరుద్ధరణ పనులు అయితే ఇంకా జరగలేదని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా చాలా విద్యుత్ తీగలు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి, స్తంభాలు కూడా వాలిపోయి ఉన్నాయి. అలాగే భారీ వృక్షాలు ఇంకా నేల మీద ఉన్నాయి, వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకి ఇంకా ఈ రోజు సాయంత్రం అయితే కనుక ఇంకా పునరుద్ధరణ పనులు జరగమైనందుకు కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు అంధకారంలో రాత్రి అంతా కూడా విద్యుత్ లేకపోవడంతో చీకట్లోనే వాళ్ళు మగ్గారు. ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ సరఫరా పనులను పునరుద్ధరించి త్వరగా తమ గ్రామాలకు విద్యుత్ సరఫరా కలిగించాలని, అలాగే ఏదైతే పంట నష్టం వాటిల్దో వాటికి నష్టపరిహారం చెల్లించాలని అయితే ప్రజలు కోరుతున్నారు. ఇది విజయనగరం జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.